కొన్ని జిల్లాలలో, కొన్ని రాష్ట్రాలలో క్రైస్తవం జరుగుతున్న వ్యతిరేకమైన దాడులు మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవాన్ని లేకుండా చేయాలి, యేసు ప్రభు నమ్మిన బిడ్డలని లేకుండా చేయాలి, యేసు ప్రభువును ఆరాధించే భక్తుల్ని లేకుండా చేయాలని కొంతమంది కుట్ర పన్నారు. అది మీకు తెలుసు. ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభు అందరికీ దేవుడై ఉన్న యేసయ్యని కొంతమంది సువార్త ప్రకటన చేస్తున్నారు. సువార్త ప్రకటన అంటే యేసు ప్రభువే మార్గము, సత్యము, జీవమమ్మా, యేసు కాక వేరొక దేవుడు లేడు అని వాళ్ళకు సువార్త చెప్పి వెళ్తున్నారంతే. కానీ బలవంతంగా ఎవరో వాళ్ళని మా చర్చికి రండి, మా మతంలోకి రండి అని ఎవరో అడగరు, అలా బోధించరు కూడా.